మన జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త పరిచర్య కొండల్లో, లోయల్లో, దట్టమైన అడవుల్లో పరిచర్య జరుగుతుందంటే అక్కడక్కడ మందిరాలు కట్టడం, ప్రతిరోజు ఎక్కడొక్కడ బాప్తీసాలు ఇవ్వటం, బాప్తీసాలతో పాటు ఎక్కడొక్కడ ఈ యొక్క మందిరాల నిర్మాణం. దేవుడు చెప్తే అక్కడ లోకల్లో ఉన్నటువంటి విశ్వాసులు, పాస్టర్లు అంటారు, అయ్యా మందిరం కట్టండి, మందిరం కట్టండి, మందిరం కట్టండి అంటారు. కానీ మందిరం కట్టాలంటే కొన్ని దినాలు ప్రార్థన చేశాక ఆ మందిరం కట్టడానికి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు. మొన్న ఒక హైదరాబాద్లో దయానంద్ గారని వారి ప్రాంతానికి వచ్చారు, కోనవరం. ఆ యొక్క కార్మన్ కొండ, ఆ గబ్బిలాలగొంది అనేటువంటి ప్రాంతాల్లో వారు ఇప్పుడు స్కూళ్ళు కూడా పెట్టి నడిపిస్తున్నారు. వారు లేకపోయినా వారి సంఘస్థులు బాధ్యత తీసుకున్నారట. అంటే ఒక్కసారి పరిచయం చేసిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళకి మాకు ఇప్పుడు చూడండి, కివి తెగ ప్రజల మధ్యలో మందిరం కడుతున్నాం. ఆ మందిరం కోసం శ్యాంప్రసాద్ గారు, రూతమ్మని ఆ దంపతులు చూడటానికి వచ్చారు. చూసి మేమే కడతామండి అని హైదరాబాద్లో ఎక్కడెక్కడో ఎవరి ద్వారా మరి సహాయం పొందుతూ అందరి దగ్గర తీసుకొని కలెక్షన్ చేసి వాళ్ళే వచ్చి ఆ యొక్క కివి తెగలో మందిరం కట్టడానికి పూనుకున్నారు. నా ఉద్దేశం ఏంటంటే చాలా సంస్థలు ఏం చేస్తారంటే, సంస్థలకి మీరు పొరపాటున అక్కడికి వెళ్ళి డబ్బు ఇవ్వకండి, మా సంస్థ అకౌంట్లో వేసేయండి, మేము ఈ బిల్డింగ్లు కట్టి ఈ ఏసీలలో కూర్చుంటూ అడవులల్లో, కొండల్లో పరిసరి చేస్తున్న వాళ్ళకు పావలో రూపాయి ఇస్తామని టైప్లో మాట్లాడతారు. మనది అలా కాదు. ఎవరైనా సేవ చేయాలి, ఎవరైనా సహాయం చేస్తారు అంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు పరిచయం చేయటమే. ఇప్పుడు దయానంద్ గారు వచ్చారంటే ఆ కొండరెడ్డికి, ఆ కొండల మీద గబ్బిలాలగొంది ఆ ప్రాంతంలో పరిచయం చేస్తుంటే వాళ్ళకి అప్పచెప్పాం. ఇప్పుడు బ్రహ్మాండంగా స్కూల్ కూడా పెట్టి నడిపిస్తున్నారు. వాళ్ళే మళ్ళీ మధ్యలో మనకేమి మా సంస్థకి ఇచ్చి డబ్బులు ఇవ్వండి అనే ఆ టైపు కాదు. ఇప్పుడు ఇదే హైదరాబాద్ నుండి శ్యాంప్రసాద్ గారు వీళ్ళు వస్తున్నారు. డైరెక్ట్గా చింతపల్లి అడవుల్లో, దట్టమైన అడవుల్లో, కివి ప్రజల్లో జరుగుతున్న పరిచయం చూశారు. వాళ్ళు చేస్తామండి అని చేస్తున్నారు. సంతోషం. ఆ పాస్టర్లు, ఆ ప్రాంత ప్రజల, ఆ కివి తెగ ప్రజలకి మేలు జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే దేవుని రాజ్య స్థాపన జరగాలి.